కేవలము ధర్మశాస్త్ర నియమాలను పాటించటం ద్వారా సరిపోదు కానీ దానికి ప్రేమతో కూడిన కార్యాలు అవసరమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మంచి సమరయుడు గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు, ఆ బాటసారి పడిపోయాడు, గాయాలతో ఉన్నాడు, దొంగిలింపబడ్డాడు. ఒక సమరయుడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. పడిపోయిన స్థితిలో ఉన్న చూసినటువంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తున్నాడంటే పట్టించుకోవటం ప్రారంభించాడు. ఆ పైన ఒక ఇద్దరు వ్యక్తులు గతించిపోయారు. అందరికి తెలుసు ఆ ఇద్దరు ఎవరు? ఒకడు యాజకుడు, రెండవడు లేవీయుడు. వీళ్ళిద్దరూ ఈ వ్యక్తిని పట్టించుకోకపోవటానికి కారణం ఏంటి తెలుసా? వీరు ధర్మశాస్త్ర నియమాలకు పరిమితమైపోయారు. ఆ బాండ్ నుండి వారు బయటికి రావడానికి ఇష్టం లేదు. యాజకుడు ఈయన లేవీయుడు కనుక ఈయన వారికి హెల్ప్ చేయాలంటే ఆ రోజును చూస్తారు, ఆ పరిస్థితులను చూస్తారు, ఆ వ్యక్తిని చూస్తారు. ధర్మశాస్త్ర నియమము ఏం చెప్తుందో వాటినే వారు చేస్తారు. కనుక వాళ్ళిద్దరు ఏం చేశారు? ఆ వ్యక్తిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళిపోయారు. సో ధర్మశాస్త్రం ఏం చెప్పిందనంటే వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పింది వాళ్ళకి సైకాలజీలో. కానీ అక్కడే ఒక సమరయుడు కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమరయుని గురించి ప్రభు చెప్తున్నాడు. సమరయుడు మాత్రము కనికరముతో కూడిన ప్రేమను చూపించడం ప్రారంభించాడు. అది విశ్వాసము ద్వారా వచ్చేది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈ యాజకుడు కానీ ఈ లేవీయుడు కానీ ధర్మశాస్త్రాన్ని పాటించాలనుకున్నారు. ఆ మంచి సమరయుడు ఏం చేశాడంటే గాయాలతో ఉన్న వ్యక్తికి నూనె రాశాడు, భోజనం పెట్టాడు, పూటకూలి వాని దగ్గర భద్రపరిచాడు. ఆయన కొరకు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము నియమాలను చెప్పింది, వాటికే పరిమితమైంది. కానీ క్రీస్తు ప్రేమ విశ్వాసము ద్వారా కార్యాలతో మనము చూడగలిగినటువంటి వారమైనా. ఇది కంపారిజంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రంలో మనం పాటిస్తే నియమాలకే పరిమితమై ఉంటాం. క్రీస్తును మనము ప్రేమిస్తే కార్యాలు మన జీవితంలో నుండి రిఫ్లెక్ట్ అవుతాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆశించేది కార్యాలు, క్రియలు. మన ద్వారా దేవుడు ఆశించే ఈ క్రియలను నేను చేయగలిగినటువంటి వారంగా ఉన్నామా?